హాయ్! హలో! వెల్కమ్ టు డిజీ లోన్స్. టుడే టాపిక్ వచ్చేసి సాలరీడ్ పర్సన్స్‌కి ఎలాంటి లోన్స్ వస్తాయి? మన మధ్యలో ఉన్న నాగమణి మేడంని అడుగుదాం. హాయ్! నాగమణి మేడం. హాయ్. హలో మేడం. సాలరీడ్ పర్సన్‌కి మీరు ఎలాంటి లోన్స్ ఇస్తారు? బ్యాంకింగ్ సెక్టర్‌లోని సాలరీడ్ పర్సన్స్‌కి లోన్స్ అనేవి చాలా టైప్ ఆఫ్ లోన్స్ అన్నమాట. కానీ రెగ్యులర్‌గా మనం చేసే లోన్స్ వచ్చేసి సాలరీడ్ పర్సన్స్‌కి పర్సనల్ లోన్స్, ఓడీ లోన్స్, ఎక్కువగా కన్స్యూమర్ లోన్స్, హోమ్ లోన్స్, గోల్డ్ లోన్స్, ఆటో లోన్స్. దీస్ టైప్ ఆఫ్ లోన్స్ అనేవి మనం రెగ్యులర్‌గా సాలరీ క్రెడిట్ అయ్యే కస్టమర్స్‌కి వాళ్ళ సాలరీని బేస్ చేసుకొని లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. పర్సనల్ లోన్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? పర్సనల్ లోన్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, ఇప్పుడు స రెగ్యులర్‌గా సాలరీ క్రెడిట్ అయ్యే కస్టమర్స్ ఏంటంటే, వాళ్ళ సాలరీ నరేషన్ బేస్ చేసుకొని ట్రాక్ అనేది గుడ్ ట్రాక్ మెయింటైన్ చేయడానికి ఈ ఈ మంత్ ఈ డేట్‌కి సాలరీ వస్తుంది. నాకు ఈఎంఐ వచ్చేసి ఈ డేట్‌కుంది. ఆ డేట్‌లోని కస్టమర్‌కి ఫియర్‌నెస్ ఉంటుందన్నట్టు. నేను ఈ డేట్‌కి ఈఎంఐ ఫిక్స్ చేసుకున్నాను. ఈ డేట్‌కి పే చేయడానికి వాళ్ళు రెగ్యులర్‌గా సాలరీ క్రెడిట్ అవుతుంది కాబట్టి పాసిబుల్ ఉంటుంది. పర్సనల్ లోన్స్ తీసుకున్న వాళ్ళకి రెగ్యులర్‌గా ఈఎంఐ డేట్‌కి ఇన్ టైమ్‌కి ఈఎంఐ పే చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది పర్సనల్ లోన్స్ వల్ల. ఎట్ ఎ టైమ్ సేమ్ కన్స్యూమర్ లోన్స్ కూడా. కన్స్యూమర్ లోన్స్ కూడా మనం ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఆ డేట్‌కి సాలరీ ఏదైతే వస్తుందో ఆ సాలరీని కన్వే చేసుకొని ఈఎంఐ అనేది మనం పర్ఫెక్ట్‌గా ట్రాక్ మెయింటైన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది ఈ సాలరీడ్ పర్సన్స్‌కి. అలా కాకుండా బిజినెస్ లోన్స్ పర్సన్స్‌కి ఎలా ఉంటుందంటే బిజినెస్ లోన్ పర్సన్స్ కంపేర్ చేసుకుంటే ఒక మంత్ బిజినెస్ ఉండొచ్చు. ఒక మంత్ లేకపోవచ్చు. ఆ టైంలోని ఈ సిబిల్ అనేది ఇన్ఫాక్ట్ అయ్యి డిలే పేమెంట్స్ అవ్వడం వల్ల ప్రాబ్లమ్ అవుతది. సాలరీడ్ పర్సన్స్‌కి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఒక సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది రెగ్యులారిటీ ఉంటుంది. ఓడీ లోన్స్ అంటే ఏంటి? కమింగ్ టు ఓడీ వచ్చేసి కస్టమర్ ఇప్పుడు ఈ సాలరీ కస్టమర్స్ కూడా ఓడీస్ తీసుకోవచ్చు. ఆ ఓడీ లోన్ ఏంటంటే ఓన్లీ మనం ఇంట్రెస్ట్ ఒక్కటే పే చేస్తాం అందులోని. కంప్లీట్ ఈఎంఐ అనేది ఇన్ని ఇయర్స్‌కి ఫిక్స్ చేసుకున్న తర్వాత ఈఎంఐ పే చేయకుండా జస్ట్ ఇంట్రెస్ట్ ఒక్కటే పే చేయడానికి పాసిబిలిటీ ఉండే ప్రొడక్ట్ ఓడీ ప్రొడక్ట్. పీఎల్‌కి, ఓడీకి మధ్యన యూజెస్ ఏంటి? పీఎల్ అంటే రెగ్యులర్‌గా వాళ్ళు ఏదైతే బ్యాంక్ వాళ్ళు ఫిక్స్ చేసిన ఈఎంఐ ఉంటుందో అది రెగ్యులర్‌గా పే చేయాలి. కానీ ఓడీ ఏంటంటే మన పాసిబిలిటీ అన్నట్టు. మనం ఏదైతే ఇంట్రెస్ట్ పే చేసుకోగలుగుతామో ఇంతే అమౌంట్ నేను ఈ ఈ ఈ ఈ టర్మ్‌కి పేమెంట్ చేసుకోగలను. ఎట్ ఎ టైమ్ ఒకటేసారి లోన్ క్లోజ్ చేసుకునే ఆస్కారం వచ్చేసి ఓడీలో ఉంటుంది. కానీ పీఎల్ అలా ఉండదు. వాళ్ళొక ఈఎంఐ ఫిక్స్ చేస్తారు. రెగ్యులర్‌గా అదే పేమెంట్ చేయాలి. దానికి ఇంట్రెస్ట్ కూడా యాడ్ అవుతుంది. కానీ ఓడీలో వచ్చేసి కంప్లీట్‌గా ఇంట్రెస్ట్ ఒక్కటే పేమెంట్ చేయాలి. హోమ్ లోన్‌లో, పర్సనల్ లోన్ కంపేర్ చేసుకుంటే మనకు రేట్ ఆఫ్ సాల్ ఇంట్రెస్ట్ తక్కువ వస్తుందా? ఎక్కువ వస్తుందా? అది సాలరీడ్ పర్సన్స్‌కి, బిజినెస్ లోన్ పర్సన్స్‌కి సెపరేట్ అని ఏమి ఉండదు మేడం. కాకపోతే హై ఇన్‌కమ్ ఉన్న ప్రొఫైల్స్‌కి ఏంటంటే కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తక్కువొస్తది సాలరీడ్ పర్సన్స్‌కి. కంపేర్ టు బిజినెస్ లోన్స్‌తో కంపేర్ చేసుకుంటే హోమ్ లోన్స్‌కి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ కలుద్దాం. ఓకే మ్యామ్. థాంక్ యూ.